ఆమోదించింది తెలంగాణ ప్రభుత్వం. 2న జాతికి అంకితం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి నేతలతో భేటీ అయ్యారు. అవతరణ వేడుకలకు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. దాంతోపాటు అసెంబ్లీలో చర్చించాకే అధికారిక చిహ్నంపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గేయం 2 వెర్షన్లు ఉండబోతూ ఉన్నాయి. జయ జయ హే తెలంగాణను ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకటి 2.5 నిమిషాలు, మరొకటి 13.5 నిమిషాలు. భవిష్యత్ తరాలు పాడుకునేందుకు వీలుగా ఆమోదం. జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల్లో జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. అధికారిక చిహ్నానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా మార్పులు ఉంటాయి. కానీ అసెంబ్లీలో చర్చించాకనే నిర్ణయం ఉంటుంది అంటూ సీఎం స్పష్టం చేశారు. అలాగే అధికార మిత్రపక్షాల పార్టీల నేతలతో కూడా సీఎం ఆల్రెడీ సమావేశమయ్యారు. ఇక రాజకీయ కుట్రతో చారిత్రక చిహ్నాల తొలగింపు. చార్మినార్ చిహ్నాన్ని తొలగించడం అంటే హైదరాబాదీల్ని అవమానించడమేనంటూ ఉన్నారు కేటీఆర్. జాక్పాట్ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఊరుకోం అంటూ చార్మినార్ వద్ద పార్టీ నేతలతో కేటీఆర్ నిరసన వ్యక్తం చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక చిహ్నంపై పీఛే ముడ్ అనే వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. అధికారిక చిహ్నం మార్పులపై తెలంగాణ వాదుల నిరసన. వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. నిర్ణయాన్ని వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీలో చర్చించాకే తుదిరి తీసుకొస్తామంటూ రేవంత్ స్పష్టం చేశారు. అంటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అనే యాంగిల్లో నమస్తే తెలంగాణ ఈ వార్తను ప్రచురించింది. ఇక కేసీఆర్కు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం పంపించారు. వ్యక్తిగత ఆహ్వాన లేఖ పత్రికను పంపిన సీఎం ప్రోటోకాల్ సలహాదారు ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మళ్ళీ జయం మనదే అంటూ ఉన్నారు సీఎం జగన్. దేవుడి దయ, ప్రజలిచ్చిన చరిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజు, అంటే నిన్న చేసిన కామెంట్ ఇది, అంటే మే 30, 2019న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు 5 ఏళ్ల క్రితం. సో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేశాం. ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామనే ధీమాను వ్యక్తం చేశారు జగన్. ఇక కుట్రపూరితం అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు? టీడీపీ ఇలా అడగగానే అలా ఆఘమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీ తీసుకొచ్చిన నిబంధనలను అబ్జెక్ట్ చేస్తోంది. అటెస్టేషన్ అధికారి సీల్ వేయకపోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటట. ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం, దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్లు కాదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. ఇక జవాన్లను కార్మికులుగా మార్చేశారు అంటూ మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మేమొస్తే అగ్నివీర్ను రద్దు చేస్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మోదీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆర్మీ రాజకీయ సాధనమా, ఇంతకంటే పెద్ద పాపం ఉందా? ఇండి కూటమిపై మోదీ ఫైర్ అయిన వార్తను చూడొచ్చు. సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రధాని ధ్వజమెత్తారు. ఇక ఫలితాలు వచ్చిన 48 గంటల్లో ప్రధాని అభ్యర్థి ఖరారవుతారు అంటూ ఉన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. సంఘ్ నేతలకు గాంధీ అంటే తెలియదు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. మార్టిన్ లూథర్ కింగ్, మండేలా, ఐన్స్టీన్లకు మహాత్ముడే స్ఫూర్తి. 4న కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందంటూ రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి జాతిపిత మహాత్మా గాంధీ గొప్పతనమేంటో తెలియదు అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని హోదాను దిగజార్చుతున్నారు అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్కి సంబంధించిన వార్తను చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీలో రాజ్యాంగం గొంతు నొక్కారు అంటూ మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. 1984లో సిక్కులను హత్య చేస్తూ ఉంటే రాజ్యాంగం గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా నెహ్రూ రికార్డును మోదీ సమం చేయగలరా అంటూ ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఆ 4 రాష్ట్రాల ఫలితాలే కీలకం. ఆంగ్ల పత్రిక కథనంలో ఆసక్తికర విశ్లేషణ అంటూ వరుసగా 3 సార్లు నెహ్రూ అప్పట్లో విజయం సాధించారు. ఆ రికార్డును సమం చేయగలుగుతారా మోదీ అనే